సైకాలజీకి సంబంధించి మొత్తం ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉంది అంటే 30 మార్క్స్ వెయిటేజీ ఉంది. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ తెలుసు 90 మార్క్స్లో ఇంగ్లీషు 30, తెలుగు 30, సైకాలజీ వచ్చేసి 30 మార్క్స్, రిమైనింగ్ కంటెంట్ అండ్ మెథడ్స్ వచ్చేసి 60 మార్క్స్. అది పక్కకేస్తే మేజర్ ఏరియా అయినటువంటి జనరల్ సబ్జెక్ట్స్ నుంచి 90 మార్కులు వస్తున్నాయి. సో ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 90 మార్క్స్ స్కోర్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు అటెంప్ట్ ద డిఎస్సి. 75 వచ్చేసి బీసీ, 50 వస్తే ఎస్సీ, ఆ విధంగా ఉంది. కానీ ఒక విషయం ఏమిటి అంటే ఈ 90 మార్క్స్ అనేవి మన సక్సెస్కి ఏమాత్రం పనికిరావన్న సంగతి మీకు తెలుసు. ఆల్రెడీ డిస్కషన్ జరిగి ఉంటుంది. చాలామంది ఆల్రెడీ 110, 120 ఎబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆ దిశలో హై స్కోర్ సాధించడానికి రావాలి. 90 మార్కులు సాధించడం అనేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్వాలిఫై కావడం అనేది చాలా చిన్న విషయం. రామయ్య కోచింగ్ సెంటర్కి వచ్చి కూడా క్వాలిఫై కాకపోతే అది మాకు కూడా సిగ్గుచేటే. కాబట్టి ఇక్కడి దాకా వచ్చినాక క్వాలిఫై కావడం అనే మాట ఉండదు, అందరూ క్వాలిఫై అవుతారు. బట్ వేరేస్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మంచి మార్క్స్, హయ్యెస్ట్ స్కోర్ మనం పొందడానికి ట్రై చేయాలి. రేపు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి టైంలో టెట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మార్కు కూడా మీ సక్సెస్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి టెట్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. టెట్తో పాటు డిఎస్సి చదవాలా, ఓన్లీ టెట్ చదవాలా, లేదా టెట్లో నాకు ఆల్రెడీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్కి వెళ్ళాలా అని రకరకాలుగా ఉంటుంది. నేనేమంటున్నా అడ్వైస్ అంటే మోర్ దెన్ 120 లేదా 120కి నియర్ బై ఎవరికైనా మార్క్స్ ఉంటే దట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్ ఫర్ డిఎస్సికి వెళ్ళండి. బట్ మీకు 100, 105, 110 మార్కులు ఉంటే మాత్రం మళ్ళీ టెట్కు వెళ్ళండి. ఈ టెట్ స్కోరేజ్ని తీసుకొని మీరు ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. చాలా చక్కటి సమయం ఇచ్చిండు. నియర్లీ 80 డేస్ టైం ఉంది మీరు ప్రిపేర్ కావడానికి. జనరల్గానైతే గతంలోనైతే నోటిఫికేషన్ వస్తే 45-50 రోజులలో ఎగ్జామ్ ఉంది. ఇదివరకు ప్రిపేర్ అయిన వాళ్ళే మీకు కాంపిటీషన్ ఉండేది. కానీ ఇప్పుడు చక్కగా ప్రిపేర్ అయ్యి సుమారు ఒక 45-50 రోజులలో కోచింగ్ అయిపోగొట్టుకొని ఇదే ప్రిపరేషన్ ఇక్కడే ఉండి చక్కగా ఈ సరౌండింగ్ల ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మేము పెట్టే గ్రాండ్ టెస్టులు రాసుకొని సక్సెస్ బాటన పడితే సుమారు 10-20 గ్రాండ్ టెస్టులు ఇన్స్టిట్యూట్ నుంచే వస్తాయి. అవన్నీ లెక్చరర్స్గా మేము తయారు చేసేదే కాబట్టి 100కు 200% మ్యాక్సిమం క్వశ్చన్స్ అందులోకి వెళ్ళే దిగుతాయి. నేను గతంలో ఈ నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నుంచే సుమారు ఒక 10 బిట్లు వచ్చినాయి. అలా రాసిన సందర్భంలో లాస్ట్ డే ఎగ్జామ్కి పోయే ముందు రోజు నేను ఇచ్చినటువంటి కాలం ఇస్తే కూడా స్టేట్మెంట్ అసర్షన్ క్వశ్చన్ ఇస్తే ఒకరిద్దరు ఫోన్ చేసి నాకు ఎందుకు ఇంత హార్డ్గా ఇచ్చినావు సార్ పేపర్ అని అడిగారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఉందనగా ముందు రోజు వరకు క్వశ్చన్ పేపర్ వచ్చినాయి నాకు. ఆ క్వశ్చన్లో స్టేట్మెంట్ అసర్షన్ క్వశ్చన్స్ ఇస్తే ఫోటో ఇచ్చి పేరు నెంబర్ కూడా ఇచ్చిన, ఫోన్ నెంబర్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుతారా. ఒకడు అన్నీ రాసిండో ఏం పాడో మార్కులు రానట్టుంది. ఆ పేపర్లో 0 మార్కులు వచ్చినాయేమో ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి నువ్వు ఇట్లా భయపెడతానికి నానే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేది, నాకు భయం అవుతుంది అంటే నువ్వు చదవక నన్ను తిడితే నేనేం చేయాలంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయా గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇచ్చినావు నువ్వు అన్నాడు. స్టేట్మెంట్ అసర్షన్ అనేది హై లెవెల్ క్వశ్చనింగ్. అప్పటి వరకు టెట్లో రాలే. నేను ఫస్ట్ టైం ఇచ్చిన. వాడు అన్నాక నాకు కూడా బాధ అయింది. అనవసరంగా ఇచ్చిన అయింది ఇట్లా తిట్టి ఇంకెంతమంది తిడుతుర్రు అని. అసలు గమ్మత్ ఏం జరిగిందంటే ఆ సంవత్సరం అందులో 8 క్వశ్చన్స్ స్టేట్మెంట్ అసర్షన్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం నేను స్టూడెంటు ఈ మారుతున్న విధానాన్ని బట్టి స్టూడెంటు ఎగ్జామ్ పేపర్ కూడా మారుతుంది. ఒకసారి ఏమవుతుందంటే గమ్మత్తుగా ఇప్పుడు కన్జర్వేషన్ అనే పదం ఉంది సైకాలజీలో. కన్జర్వేషన్ అనున్నది
అనునది ఏ సంజ్ఞానాత్మక దశలో కనిపిస్తుంది? ఏ సంజ్ఞానాత్మక దశలో కనిపిస్తుంది? ఇన్ విచ్ స్టేజ్ వీ కెన్ సీ, ఇన్ విచ్ కాగ్నిటివ్ స్టేజ్ వీ కెన్ సీ ద కన్జర్వేషన్ అని ఇంగ్లీష్ మీడియంలో అడుగుతాడు, ఇటు తెలుగు మీడియంలో అడుగుతాడు. కన్జర్వేషన్ అంటే తెలుగులో అర్థం పూర్వక్రమాయుత, పూర్వక్రమాయుత. మరి వాడు తెలుగులో ఇయ్యలే. కన్జర్వేషన్ అనే ఇంగ్లీష్ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో మార్చి ఇస్తాడు. అలాంటి పదాలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు మనం ప్రిపరేషన్ చెయ్యాలి. ఇప్పుడు ఇదివరకు ఈ స్టైల్ ఉంది, ఇంగ్లీష్ పదాన్ని తెలుగులోకి మార్చి తెలుగును యాజ్ ఇట్ ఈజ్గా పంపించడం అనేది మొన్నటిదానికి వచ్చేది. స్టూడెంట్స్ అందరూ ఒక రకంగా అలవాటు అవుతుంటుంటే ఎగ్జామినర్ స్టైల్ మారుస్తాడు. స్పీడ్ బౌలింగ్ వేసేటప్పుడు అందరు కొడుతుంటుంటే ఓడు స్పిన్ బౌలింగ్ వేసేటోడు వస్తాడు. స్పిన్ బౌలింగ్ కూడా అలవాటు అయితే ఫేస్ బౌలింగో స్పిన్ బౌలింగో అర్థం కానీ బూమ్రా కానీ బౌలింగ్ వస్తుంది, అది ఒక కొత్త రకంగా వస్తుంది, దానికి అలవాటు పడ. హే ఎట్లా వేస్తున్నావు, నేను ఆడాలంటే కాదు, నువ్వు అని తగ్గట్టు ఆడవలసిందే. ఈ ఎగ్జామినర్ అనేవాడు కూడా వాని స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ మార్చేస్తుంటాడు ఎప్పటికప్పుడు. దానికి మనం అలవాటు కావాలి. ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ అసెర్షన్స్ బిట్ ఎట్లుంటాయి అనేది నెమ్మదిగా తర్వాత లాస్ట్కు చూద్దాం. కానీ ఇప్పుడు మనం అసలు సైకాలజీ యొక్క ప్యాటర్న్ ఏంది టెట్టులు అని క్షేత్రస్థాయి నుంచి మాట్లాడుకుంటుందాం. ప్రతి అంశం ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఉపయోగకరమైన అంశమే అయి ఉండాలి, టైం వేస్ట్ మ్యాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ 30 మార్కులు ఉన్నటువంటి సైకాలజీలో మీరు గమనించే ఒక వినూత్నమైన అంశం ఏంటంటే మిగిలిన అన్ని సబ్జెక్టులు కంటెంట్లు మెథడ్లు గతంలో నువ్వు చూసినవే అయి ఉంటాయి ఎక్సెప్ట్ సైకాలజీ అనేది ఒక్కటి మాత్రమే నీకు డిఈడిలో డైట్లో బీఈడిలో కనిపించేటువంటి మొట్టమొదటి కరికులం సిలబస్. ఇది పరిచయం అయ్యిందే మనకు కొత్త నాయన అంటే వాడు అందులోనే అప్లికేషన్స్ ఇస్తాడు. పోయిందే రెస్టారెంట్ కొత్తగా, తినేదే మంచూరియా ఫస్ట్ టైం, అందులోనే వాడు ఫోర్కులు ఇస్తాడు. అరే ఎట్లా తిందామని ఆయన చేతితోటి ఇట్లా వేసుకుందామంటే ఫోర్కులు ఇచ్చాడు. తినేదే కొత్త కంటే తినేది ఎట్లనో తెలియక ఆ ఫోర్క్ తోటి ఇట్లా అంటే పక్కవాడు రెడీగా ఉంటాడు క్యాచ్ పడతాను. ఇట్లా తినేటోళ్ళు సగం మంది ఉంటారు. మరి సైకాలజీ కొత్త కంటే వీడు అలానే అప్లికేషన్స్ మొదలు పెడతాడు. ఈ సబ్జెక్టుకు ఉన్నటువంటి కంప్లీట్ వ్యత్యాసమైన విషయం ఏంటంటే నువ్వు చదివిన ముచ్చట ఒకటి ఉంటుంది, ఎగ్జామ్లో వచ్చే టాపిక్ ఒకటి ఉంటుంది. మరి ఎట్లా చేయాలి సార్? కోచింగ్కి వచ్చినా కూడా అంతే కదా, నువ్వు చెప్పేది ఒకటి ఉంటుంది, వచ్చేది ఒకటి ఉంటుంది. మంచిగా చెప్పినావు, ఇంకా ఫీజు కట్టలే, దీని బదులు ఓకే ఇంట్లో ఉంటే అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఉన్నది పోతుంది, చూసుకున్నది పోతుంది, అంతా పోతుంది, దండగా అయిపోతుంది. కాబట్టి సబ్జెక్టు అనేది కోచింగ్ వ్యవస్థకు వస్తే కాస్తంత పక్కన వాళ్ళతోటి మోటివేషన్ ఉంటుంది. గతంలో ఉన్న నా ప్రతి డెమోలో నేను ఏం చెప్పినంటే కోచింగ్ వల్లనే డిఎస్సీలు రావు అని చెప్పిన, కోచింగ్ వల్లనే కోచింగ్ వల్ల ఉద్యోగాలు వస్తాయి అనేది భ్రమ అని చెప్పి. మరి ఎందుకు కోచింగ్కి వెళ్ళినాం సార్ అంటే అందరూ శిలకల నడుస్తప్పుడు ఇదివరకు ఉత్తకాలతో నడిచేది, ఈ మధ్య కొత్త స్టైలు చెప్పులు వేసుకుంటున్నారు, ఇక కొన్ని రోజుల తర్వాత బూట్లు వేసుకొని రన్నింగ్ చేస్తూ ఉత్తగా శిలకలలో నడుస్తానికి చెప్పులు అయితేంది బూట్లు అయితేంది. కానీ అది నువ్వు కానిస్టేబుల్ రన్నింగ్ పోతే మాత్రం ఖచ్చితంగా అందరూ షూ వేస్తే నువ్వు వేయవలసి వస్తుంది. ఎందుకంటే నీకు ఎంత మంచి రన్నింగ్ వచ్చినా నీకంటే వేగంగా పోతానికి వానికి కొంత తోడ్పడుతుంది. నీకు రన్నింగ్ మంచిగా వచ్చు కానీ ఎదుటివాడు షూ వేసినందుకు ఇప్పుడు నువ్వు కూడా వేయవలసిన పరిస్థితి వచ్చింది. అందరు కోచింగ్ తీసుకున్నారు కాబట్టి కర్మగాలి మనం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నెసెసిటీగా మారింది. ఇదివరకు పిల్లగానికి జ్వరం వస్తే ఉత్తదే కాల్ఫాలో ఏదో ఉంటాయిగా పారాసెటమాల్ అంటే మళ్ళీ కేసీఆర్ గారే గుర్తొస్తారు. పారాసెటమాల్కు కేసీఆర్ గారు ఇచ్చినంత అడ్వర్టైజ్మెంటు పారాసెటమాల్ వాళ్ళు కూడా ఇవ్వలే. దట్ ఈజ్ కేసీఆర్ అనమాట. విన్నారా? మందుగోలికి అడ్వర్టైజ్ చేయాలన్నా కూడా పర్ఫెక్ట్ అడ్వర్టైజ్ చేయగలుగుతాడు. ఎటొచ్చి అందరికీ క్లారిటీ ఉంది ప్రపంచంలో, మనకు తప్ప మనకే లేదు క్లారిటీ. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పక్కకు పెడితే అట్లా పారాసెటమాల్ తోటి జ్వరం అయిపోయే రోజుల నుంచి యాంటీబయాటిక్ వాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరూ యాంటీబయాటిక్ వాడుతారు కాబట్టి మనం కూడా యాంటీబయాటిక్ వాడవలసి వచ్చింది.
అట్లా ఉంది ఇప్పుడు కథ. కట్ చేస్తే ఇలా 30 మార్క్స్ అంటే కోచింగ్ గురించి చెప్పిన. దేనికి చెప్పినావు సార్ అంటే కోచింగ్ అవసరం లేదు, కానీ అందరు కోచింగ్కి వస్తారు కాబట్టి ఇక నువ్వు కూడా రావాలి. ఇప్పుడు నువ్వు నాయకత్వం వహించి ఎవరు కోచింగ్ వద్దురా మనం కూడా వద్దా, ఇప్పుడు ధర్నాలు చేస్తే నీ ముచ్చట ఇంటోడు కూడా ఇవ్వలేడు, నీ ముచ్చటే అయినాడు ఎవడైనా మా ముచ్చటే ఇంటాడు. అది అయిపోయిన స్టోరీ. కానీ ఇప్పుడు ఉన్న సమయం తక్కువ. 70 రోజులు 80 రోజులు 100 రోజులలో ఉద్యోగం పట్టాలంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు కోచింగ్ వ్యవస్థకు అలవాటు పడవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఆన్లైన్ తీసుకున్న సార్ అని ఎవరన్నా అంటే ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్లో అనేది కట్టా నువ్వు మొదలు నడవాలి. ఆ నడక వంకరో టింకరో నడిస్తే కట్టేస్తుంది, కానీ అసలే నడక రాదు సార్ నన్ను కట్టెతోటి తీసుకపోవంటే అది ఇంకో తిరిగా తీసుకపోవాల్సి వస్తా. కట్ చేస్తే ఆన్లైన్ అనబడేది అదనపు సహాయమే తప్ప సంపూర్ణ సహాయం కాదు అనేది సభాముఖంగా గమనించాలి. ఆన్లైన్ కోచింగ్ల క్లాసులు నేను కూడా చెప్పిన. మరి నువ్వెందుకు చెప్పినావు సార్ అంటే ఇంటోడు ఉండని చెప్పిన, ఇనేటోడు ఉండని చెప్పిన. కరోనా టైం రాలేరు కాబట్టి చెప్పిన, చెప్పబుద్ధి అయింది చెప్పిన, పైసలు ఇస్తా అంటే చెప్పిన. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, ఏముందాడు దాపరి. ఆన్లైన్లో ఒకసారి చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ నా క్లాసు నేనే విని నేను ఎవరో అనుకుంటే చాలాసేపు ఇక చాలాసేపు అంటే ఎబ్బెట్టు, కానీ కొద్దిసేపు చూసిన. అందులో నేను అవెంజర్స్లో హల్క్ ఉంటాడుగా అట్లా ఉన్నా, మొత్తం పచ్చగా మెరుస్తున్నా. నేను చెప్పొచ్చింది నేనే, కానీ వాయిస్ చూసి గుర్తుపట్టినా, అరే నేనే కదా అని. మరి నన్ను నేను గుర్తుపట్టుకోవడానికే ఇంత టైం పడితే ఆడ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది పంచాయతీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మధుబాబు సార్, నా పేరు మధుబాబు, పంతులు మధుబాబు. మళ్ళీ పేరు చెప్పాలి, తిట్లకైనా మంచికైనా రెండింటికి పేరు చెప్పుకోవాలి. మళ్ళీ దిగినాక వాడు మంచిగా చెప్పిండ్రా అంటే ఆడంటే ఎవడు పేరు ఉండాలిగా. మీరేం పెద్ద మర్యాదతో పిలుస్తారా ఎట్లా? నేనే ఇన్న స్వయంగా 1500 మంది బ్యాచ్ పెద్ద పెద్ద క్లాస్ చెప్పినాం. వానికి నేను కనవాళ్ళే, నాకు వాని కనవాళ్ళే. మెట్లెమ్మడి దిగుతుంటే అంటుండు వాడు, సైకాలజీ వాడు సూపర్ చెప్పిండ్రా అంటాడు. ఇప్పుడు నేను వాడిని ఏమనాలో అర్థం కాలే. వాడు మంచిగా చెప్పిండని పొగిడిండా, ఇప్పుడు ఆయన పిలిచి అనక అంటే నీకేమవుతుంది అన్నాడు అనుకో, నేనే అన్నా అనుకో, ఇక చెప్పి తిట్టించుకున్నట్టు అవుతా. ఇక దీనికన్నా ఉద్దగా సప్పుడు కాకుండా ఈయన వచ్చేది బెస్ట్. ఇక కొన్నిసార్లు అదే బెటర్ అనిపించి ఇక సరే సభ మర్యాద అమర్యాదో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే కొన్నిసార్లు అమర్యాదగానే కొడుతుంది. కానీ మనం చిరంజీవి కృష్ణ లాంటి వాళ్ళను పెద్ద పెద్ద హీరోలనే అంటాం, నాదేంత తోక. ఇప్పుడు ఆ విషయం మనం పక్కకు పెడితే సబ్జెక్ట్ ఆన్లైన్ అనేది అందుతుంది, కానీ ఎట్లుంటుంది అంటే ఇట్లా అద్దం ఉంటుంది, ఈతల పక్కకు మామిడి పండు ఉంటుంది. ఈ మామిడి పండు కనిపిస్తుంటుంది, కానీ కొరికితే అద్దాన్ని కొరకవలసిందే, కానీ మామిడి పండును కొరికేది ఉండదు. అందుకోసం ఆన్లైన్ అనేది వద్దంటలేను, మీరు అది గమనించాలి. అదనపు సహాయం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఆఫ్లైన్లో క్లాసులు విని ఆన్లైన్లో మళ్ళా సెల్ ఫోన్ ఆడబెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసి టమాటా కోసి ఆడేసి అట్లనా అనడానికి అది యూజ్ అవుతుంది. నువ్వు అడిగితే డౌట్ నాకు వినబడదు, నువ్వు మంచిగా వింటున్న వాళ్ళే మంచి కూర్చో అనొచ్చు. ఇక్కడ అయితే నువ్వు భయానికన్నా సరిగా కూర్చొని పాఠం వింటావు. ఆడ అయితే ఒక్కొక్కసారి సెల్ ఫోనే రివర్స్ పెట్టి పాఠం వింటుంటావు. అప్పుడు నా జీవితమే తలకిందులు అవుతుంది. అర్థమైందా? ఆన్లైన్లో వింటే మీ జీవితం తలకిందులు అవుతుంది. అర్థమైందా? ఆన్లైన్ వద్దంటలేను, ఓన్లీ ఆన్లైన్ వద్దంటున్నా. మీరందరు గంత మట్టికి ఇంటూరుగా ఎన్నుకున్న 3 వరుసలు నవ్వుతలేరు అంటే మీకు వినిపిస్తలేదా? జోక్ అర్థమవుతలేదా? ఇప్పుడు నవ్వేరు అంటే వినిపిస్తుంది వాళ్ళకి ఆ జోక్ అంటే ఇదే నచ్చినట్టు. సరే ఓకే, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పక్కకు పెట్టేసి సైకాలజీలో ఉన్నటువంటి ఈ 30 మార్క్స్ అనబడేది ఏదైతే ఉందో దీనిలో 1వ చాప్టర్ శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. 2వది అభ్యసనం లెర్నింగ్ అనేది ఉంటుంది, అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం. 3వది పెడగాజీ లేదా
అధ్యాపన శాస్త్రం అనేది ఉంటుంది. డెమోకి వచ్చారు కాబట్టి కొంచెం మీరు విన్నట్టు చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి. అట్లా ఇప్పుడు ఉత్తప్పుడు వ్రతం అయ్యగారు మంచిగా చేస్తాడు. స్పెషల్గా కార్తీక నోము ఉన్న రోజు ఓం అదాయ నమః ఓం ఇదాయ నమః అయిపోయాయ నమః అంటాడు. ఆ రోజే దక్షిణ ఎక్కువ తీసుకుంటాడు. అట్లా కాకుండా ఏదో నేను చెప్పినట్టు మీరు విన్నట్టు అట్లా జరిసేపు చేసిపోతాయి. ఇట్లా శిశు వికాసం అనే దాంట్లోకి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 12 మార్క్స్, అభ్యసనంలోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ అంటే 12 మార్క్స్, పెడగాజి నుంచి ఎన్ని మార్క్స్ అంటే 6 మార్క్స్ వస్తాయి. ఒకటి అటు ఇటు కావచ్చు, ఓ మార్క్ ఎక్కువ తక్కువ అయితే నువ్వు ఇన్స్టిట్యూట్ కాడి పంచాయతీకి వచ్చి అంటే మొత్తం మీద 30 వస్తాయి, 29 అయితే రావు. కానీ ఒకటి అటు 13 వచ్చి 12 రావచ్చు, 12 వచ్చి 13 కావచ్చు. చిన్న చిన్న దానికి పంచాయతీలు పెట్టు. మరి ఇట్లా ఈ శిశు వికాసంలోకి వెళ్ళి 12 మార్కులలో గన్ షాట్ ఏరియాస్ చెప్పండి సార్ అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. 5 వెళ్ళి 5 బిట్లు వచ్చి తీరుతాయి. ఎక్కడి నుంచి వస్తాయో మనం బ్లైండ్గా చెప్పేయచ్చు. ఇవి ఓను ఈ పెడగాజి తీసేస్తాయి. అభ్యసనం నుంచి పావులోవ్ థియరీ శాస్త్రీయ నిబంధనం, అతనికి తోడు ఒక్కడుంటే భయపడతాడు. ఇప్పుడు 2 ఉండాలి. వాట్సన్ ఒక్కడుంటే భయపడతారు, 2 ఉండాలనడంలో కూడా ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది. ఇన్నర్ మీనింగ్ ఏంటిది సార్ అదంటే 2 కలిసి చెప్పిన సిద్ధాంతం ఎస్ సిద్ధాంతం. ఈ క్లాసులలో ఓ తలకాయ నొప్పి ఉంటుంది. ఎస్ సిద్ధాంతం చెప్పంటే ఒక ఆయన వైఎస్ ఎస్ సిద్ధాంతం రాస్తాడు. అది కాదు, ఇది ఎస్ సిద్ధాంతం. ఎస్ అంటే క్యాపిటల్ ఎస్ అంటే స్టిమ్యులస్ థియరీ. మరి స్కిన్నర్ సిద్ధాంతం, స్కిన్నర్ అట్లా రాయాలి. స్కిన్నర్ అంటే ఎట్లా రాయాలంటే స్కిన్నర్ ఇట్లా రాయాలి. దాన్ని తెంగ్లీష్ అంటాం. తెంగ్లీష్ సగం ఇంగ్లీషు సగం తెలుగు కలిస్తే తెంగ్లీష్ అంటాం. వచ్చా ఈ భాష మీకు? కోచింగ్ పోలే, ఇక స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి మీరు. స్కిన్నర్ సిద్ధాంతం. స్కిన్నర్లో చివరక్షరం ఏముంది? అందుకే అతను చెప్పింది 6 సిద్ధాంతం. చెప్పాలని చెప్పలే ఆయన పేర్ల లాస్ట్ అక్షరం 6 కావడం వల్ల గత్యంతరం లేక ఏ సిద్ధాంతం చెప్పిండంటే 6 సిద్ధాంతం చెప్పిండు. ఇది స్పోర్టివ్గా చదువుకోవడం, ఇబ్బంది లేకుండా ఏదో బైహార్ట్ చేసినట్టు. స్కిన్నర్ అంటే 6 స్కిన్నర్ 6 ఎందుకంత దేనికి అన్ని క్యాలరీలు దండగా చేయాలి. మన పేరు మారిస్తే అయిపోలే. స్కిన్నర్ లాస్ట్ అక్షరం 6 కాబట్టి రేపు ఎగ్జాములో 6 సిద్ధాంతము చెప్పింది ఎవరంటే స్కిన్నర్. నెక్స్ట్ వచ్చేసి బంధూరా పరిశీలనాత్మక అభ్యసనం, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అంటాం, లెర్నింగ్ బై ఇమిటేషన్ అంటాం, లెర్నింగ్ బై మోడలింగ్ అంటాం. ప్రయత్నం రిస్క్ లేకుండా నేర్చుకుంటాం కాబట్టి యత్నరహిత అభ్యసనం అంటాం. కట్ చేస్తే బ్రూనర్ సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనం. ఇది కాకుండా మొనగాన్ సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. మొనగాడు సిమెంట్ కేసీపీ సిమెంట్ అన్నట్టు మొనగాడు సిద్ధాంతం ఏది అంటే గెస్టాల్ట్ సిద్ధాంతం. ఎగ్జామ్లో వీటికెళ్ళి ఈ సిద్ధాంతాలకెళ్ళి లేదంటే 3 మార్కులు వస్తాయి. ఇది కాకుండా వక్రరేఖ, బదలాయింపు ఇవన్నీ అడుగుతాం. వక్రరేఖ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక 2-3 వక్రరేఖలు గీస్తా, అందులో ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకపోరి. ఇప్పుడు 1వది ఇది x అక్షం, ఇది y అక్షం. ఇది మాకు తెలుసు సార్ అంటే నాకు కూడా తెలుసు కానీ చెప్తున్నా అట్లా రాయాలి. ఇది x అక్షం, ఇది y అక్షం. ఇది ఒక రేఖ.
ఇది ఒకటి అనుకో, ఇది రాస్తున్నావా ఏంది, ఇది తప్పని నేను జడిపేస్తా, నేను జడిపేసినట్టు నువ్వు కొట్టేసుడు ఇబ్బంది అవుతుంది, అందుకే జరా. ఇప్పుడు ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం, దీని మీద ఇట్లా అడ్డం ఉంటుంది, ఒకటి అడ్డం ఉంటుంది, అడ్డం తగులుతుంది, పోనీది రాని ఇట్లుంటుంది. ఇది ఒకటవ వక్రరేఖ, ఇది రెండవ వక్రరేఖ. రెండిట్లలో ఏది బాగుంది, ఏది కరెక్టు, ఏది కరెక్టు? దీని అర్థం ఏంటంటే ఎక్స్ అక్షం అంటే కాలం, ఎక్స్ అక్షం మీద కాలం, వై అక్షం మీద అభ్యసన దక్షత, లెర్నింగ్ క్యాపబిలిటీ, క్యాలిబర్. ఎక్స్ అక్షం మీద కాలం, వై అక్షం మీద అభ్యసన దక్షత తీసుకొని మనం వక్రరేఖ గీసినాం. అది అడుగుతాడు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో, అభ్యసన వక్రరేఖను గీయాలంటే ఎక్స్ కామా వై అక్షాలపై క్యా తీసుకోవాలి అంటాడు. అని ఒకటి కాలము కామా అభ్యసన దక్షత, రెండు అభ్యసన దక్షత కామా కాలం, మూడు కాలం కామా కరోనా, నాలుగు వ్యాక్సిన్ కామా టీకా అన్నాడు అనుకో. ఆన్సర్ ఏమిటంటే ఎక్స్ అక్షం పైన కాలం, వై అక్షం పైన అభ్యసన దక్షత. దీని మీనింగ్ వాడి బొమ్మ ఇచ్చి పక్క పటములో చూపిన వక్రరేఖ ఏమి తెలుపుతుంది? ఒకటి కాలముతో పాటు అభ్యసన దక్షత తగ్గుతుంది, రెండు కాలముతో పాటు అభ్యసన దక్షత పెరుగుతుంది, మూడు కాలముతో పాటు అభ్యసన దక్షత మారదు, నాలుగు ఇటువంటి రేఖలు ఇంకొకసారి ఇవ్వకండి నాకు అచ్చిరాదు అన్నాడు అనుకో. అప్పుడు ఆన్సరు కాలముతో పాటు అభ్యసన దక్షత ఏంది చెప్పరు, పెరుగుతుంది. మరి ఇది తప్పెందుకైతే సార్ కరెక్టే కదా అంటే, తప్పో కరెక్టో తర్వాత మాట్లాడతా, కానీ ఇది ఎక్స్ అక్షం పైన కాలాన్ని తీసుకొని ఎంత ప్రయత్నం చేసినా అభ్యసన దక్షత ఏమాత్రం పెరగకుండా తగ్గకుండా ఇట్నే ఉంటుంది. ఇది సాధ్యం కాదు, ఇది తప్పు. ఆ లెక్కకు వస్తే ఇది కూడా సాధ్యం కాదు, తప్పు. ఎందుకు సార్ అంటే అభ్యసన దక్షత ఆగకుండా అట్లే పోతే ఈ పాటికి నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ఉండాలి, మీరు పోయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉండాలి. రెండు పక్కపక్కకే ఉంటాయి కాబట్టి గోడవతల నుంచి టెట్టు నేను చెప్తే మీరు గోడవతల ఉండి రాసుకుందరు. మరి మన సకదనం ఏమే ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్వరిది కూడా కాలముతో పాటు అభ్యసన దక్షత ఆగకుండా పెరగడం అనేది ఉండదు. మరి ఎట్లుంటుంది సార్ వక్రరేఖ అంటే, ఎక్స్ అక్షం సేమ్ ఎన్నోసార్లు అంటూనే ఉండాలి, ఎక్స్ అక్షంపై కాలం, వై అక్షంపై అభ్యసన దక్షత. అది టీచింగ్ స్టైల్. 4-5 సార్లు అంటుంటే వద్దన్నా కూడా మైండ్లో పడుతుంది. ఎట్లుంటుంది సార్ అంటే ఇట్లుండి ఈ విధంగా ఉంటుంది. మంచిగా గీస్తా, మళ్ళీ ఒకసారి గీస్తా, ఇట్లుంటుంది. ఇది ఏమిటి సార్ అంటే ABCDE వక్రరేఖ ఆ విధంగా ఇచ్చి, వక్రరేఖలో సి దేనిని తెలుపుతుంది అంటాడు. సి దేనిని తెలుపుతుందంటే ఫ్లాట్యూడ్, పీఠభూమి దశను తెలుపుతుంది. పీఠభూమి దశ అంటే ఏం సార్ అంటే, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంటే మీరంతా మీ ముఖాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు RRR సినిమాకి వచ్చిన ప్రేక్షకుని కంటే ఎక్కువ గ్లో ఉంటుంది, ఏం చెప్పినా రాసుకోవాలి ఎమ్మటే అని. కోపము, అసూయ, ద్వేషం, వ్యాకులత, నానా రకాల ఉద్వేగ రోగాలతోటి చెప్పినట్టే కంపాక్స్ తెచ్చి అన్లేసుకొని పోతారు. 4 రోజుల తర్వాత అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి క్లాసులు చెప్తుంటుంటే కొత్త నోట్స్ కొని ఓం వేసి స్వస్తి వేసి బొట్టు ఆడ కొంచెం ఈడ కొంచెం పెట్టి సీరియస్గా రాస్తాం. వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అయినాక ఇక మీకేమో ఫుట్పాత్ మీద చెవుల దిద్దులు కనిపిస్తాయి, వాళ్ళకేమో అవతల బజార్ సందులో మెన్స్ వేర్లో కొత్త అంగిలు కనిపిస్తాయి. ఆ కోనార్క్ టాకీస్, వెంకటాద్రి టాకీస్ కనిపిస్తుంది, ఈడ బేకరీలు, ఆడ కచోరీలు కనిపిస్తాయి. ఇక ఈడ తొక్కల చదువు రోజు కొంత తక్కువ అవుతుంది. ఒకరోజు మేము పరీక్ష పెడతాం, 100 మార్కులకు మీరు అనుకున్నట్టుగానే 10 మార్కులు వస్తాయి. 10 మార్కులు అందరివి కలుపుకొని 100 అవుతాయి. అప్పుడు ఇంటికా నుంచో ఫోన్ వస్తుంది, కొడుక ఎట్లా చదువుతున్నావు నాయన, మనోళ్ళ ఆర్టీసీ బస్సులో నీకోసం మురుకులు, పిండి వంటలు, కారపప్పలు పంపించినాం, ఆ కవర్ తీసుకొని
తొందరగా తిను, నీ రూమ్లో ఎవరైనా తినగాలంటే ఈడ నీ పరిస్థితి ఏమో 10 మార్కులు, మన సక్కదనానికి ఏమో ఆ నుంచి పిండి ఉంటాను. సిగ్గు అనిపించి నేను మళ్ళీ మాట్లాడతామా ప్లీజ్ అని చెప్పి కట్ చేస్తాం. దోస్తుగాడు ఫోన్ చేసి హైదరాబాద్లో ఖతర్నాక్ చదువుతున్నామట గారా అని ఆడు ఎకశెక్కం చేస్తాడు. పెడే ఫోన్ పెడే అని చెప్తాం. ఇప్పుడు మన సక్కదనం, మన ముఖం మనం అద్దంలో చూసుకుంటే అదేదో ఎంకి సినిమాల అని పేరు ఏం పేరు రవితేజ, వాడు చూసి తూ నీ బతుకు చేయడం అనుకుంటాడు కదా, అట్లా కనిపించే దశ పేరు పీఠభూమి దశ. మాట్లాడాలి, ఏ దశ? పీఠభూమి దశ. ఈ పీఠభూమి దశలో చదువు అటు ఎటుపోతుందో ఏమవుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ అయ్యి ఏంద్రా బాబు ఈ జీవితం అనిపిస్తుంది. కొంతమందికి హై ఫీవర్ వస్తుంది. జనరల్గా అయితే 98.4 మానవుని సాధారణ ఉష్ణోగ్రత 102, 3 వస్తే 103 వస్తేనే పేషెంట్ కంటే డాక్టరే ఎక్కువ ఏడుస్తుంది. అటువంటిది 120, 130 వచ్చి థర్మామీటర్ వలిగిపోతే జ్వరమాపిని డాక్టర్ ఉండి నువ్వు పీఠభూమి దశకు వచ్చినవే అంటాడు. నీకెట్లా తెలుసు సార్ అంటే నేను టెట్ రాసిన అంటాడు. మరి ఇటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు హాస్టల్ ఉండబుద్ధి కాదు. కోచింగుల ఫీజు ఏమో ఫస్టే కడితే 10,000 రూపాయలు. ఇక బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ సార్ని, సార్ నేను 4 రోజులు క్లాసులు విన్నా, అంతమంది పైసలు పట్టుకొని మిగిలినవి సార్ అన్న. అటువంటి కథ ఉండదు, ఇక్కడ వాపస్ ఇవ్వబడదు అంటాడు. ఏడుచుకుంటా ఒక హోటల్ కాడికి వచ్చి నిలబడి ఛాయ్ తాగుతుంటుంటే నీ పాత మిత్రుడు కాదు, ఎప్పుడో ఈ రామయ్యలో కోచింగ్ తీసుకున్న ఫస్ట్ ర్యాంకరు, అక్కడ అతను కూడా ఏదో వచ్చి టీ తాగుతుంటుంటే నువ్వు కనబడి ఏడ్చినట్టుగానే ముఖమంతా వాసిపోతే ఏడ్చినవా ఏడుస్తున్నావా అని ఆయన అడిగితే అప్పటికి ఆన్సర్ ఇవ్వకపోతే పీఠభూమి దశలు ఉన్నావు కదా అంటాడు. నీకెట్లా తెలుసు అంటే 2016లో నేను ఇట్నే ఉన్నా కాబట్టి నువ్వేం ఫికర్ చేయకు, ప్రజ్ఞావంతులకు డిఎస్సి వస్తుంది అనుకోకు, హార్డ్ వర్కర్స్కి డిఎస్సి వస్తుంది. డిఎస్సి రావాలంటే వ్యక్తిగతంగా ఉన్న నీ బురద బుద్ధి అంతా పక్కకు పెట్టాలి, పుస్తకాలు ముందేయాలి. యూ షుడ్ పే 100% ఆఫ్ అటెన్షన్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ డెడికేట్ టు ద సబ్జెక్ట్ అండ్ హ్యావ్ ద పర్ఫెక్ట్ మోటివ్ అబౌట్ ద స్కూల్ టీచింగ్. ఈ రకమైనటువంటి విధానాలను బట్టి ఉంటే వస్తుంది తప్ప ఏదో ప్యాషనేట్గా ప్రిపేర్ అయిదాం, అన్ని పడ్డాయి ఏది చదివితే బాగుంటుందని చెప్పి టెట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పి అనగానే టెట్ కనిపించి టెట్టే అని చెప్పి లక్కీ డ్రాల టెట్టును తీసి ఇక్కడికి రావద్దు. నీ హృదయంలో సబ్జెక్ట్ పైన హోలీ ఫుల్ ఫీల్ తోటి ఫిల్అప్ విత్ ద హోలీ మైండ్, ప్యూర్ మైండ్ తోటి ఉండి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్టు దమ్ము వేరు ఉంటుంది. అంతేగాని ఏదో వచ్చినాం, ఏదో ప్రిపేర్ అయినాం, చదివినాం, పోయినాం అంటే ఉద్యోగాలు వచ్చేది కష్టం. లైఫ్ స్టైల్ను మొత్తం మీ ముందు ప్రతిబింబింపజేస్తున్నా. లక్షల మంది ఉన్నారు, 4 లక్షల మంది బీఈడి వాళ్ళు, 6 లక్షల పైపేరుకు డైట్ వాళ్ళు ఉన్నారు. పోస్టుల సంఖ్య 16 నుంచి 18,000 మధ్య ఉంటుంది. ఇటువంటి పోస్టులు ఎప్పుడైనా అంతే మంది ఉంటారు, ఎప్పుడైనా అన్నీ ఉద్యోగాలు పడతాయి, కొత్త ఏం కాదు. కానీ యుద్ధానికి పోయేటప్పుడు భయపడిపోతే కాదు, అన్ని వెపన్స్ సిద్ధం చేసుకోవాలి. అందుకోసం చెప్పిన కేవలం ఆన్లైన్ కోచింగ్ పెట్టుకున్నా, 4 పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా ఇక చదువుడే నా పని అని అంటే కాదు. కరెక్ట్ మెంటర్షిప్ ఉండాలి. ఎట్లా చదవాలి, ఎట్లా చదవద్దో పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. ఒక్కొక్క సబ్జెక్టు టీచరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. సైకాలజీ అనేది అవలీలగా మీ మైండ్లో పెట్టడం నాకు పెద్ద కష్టం కాదు. కెమెరా ముందు చెప్తున్నా మీకు, రేపు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ వస్తుంది. ఈ 2 రాష్ట్రాలలో ది బెస్ట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. మనిషికి 100% కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి మాట్లాడే మాట చెప్తున్నా. మీ ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ద నెంబర్ 1 సైకాలజీ ఫ్యాకల్టీగా మీ ముందున్నా. ఇందులో మీకు లేశ మాత్రమైన అనుమానం లేదు. 100 బ్యాచులు చెప్పి లక్షల పైచిలకు స్టూడెంట్స్ కలిగి ఉన్న వాళ్ళం మేము. సైకాలజీని అవలీలగా అప్లికేషన్ క్వశ్చన్స్ ఇట్లా వదిలేస్తాం, అది పెద్ద అంశం కాదు. ఈ 40 నిమిషాలు సైకాలజీ ఎక్కువ చెప్తే నాకు వచ్చినట్టు, చెప్పకపోతే రానట్టు,
అని 48 నిమిషాలలోనే డోంట్ జడ్జ్ ఎ బుక్ విత్ ఇట్స్ కవర్ పేజ్ అని ఓ కవర్ పేజ్ చూసేదాన్ని నువ్వు చేసి మసిపూసి మారడిగాయలు చేసేటోళ్ళని నమ్మి లేకపోతే నమ్మనంటే కాదు. కాబట్టి 100% మీకు నేను అస్యూరెన్స్ ఇస్తున్నా, పర్ఫెక్ట్ సబ్జెక్టు 30కి 30 మార్క్స్ మీ ముందు పెట్టే బాధ్యత నాది. వింటవా వినవా, టైం వేస్ట్ చేస్తావా, క్లాస్ రూమ్లో నిద్రపోతావా, ఏంది నీ ఇష్టం. ఇలాంటి మాటలని చెప్పి మీరు గతంలో ఉన్నటువంటివన్నీ మా లెక్చరర్స్ యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు. అవి కాకుండా ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు రాసుకుంటారు. 1 1 1 2 2 2 అని మోత మోగిస్తుంటే చెవులు పగిలిపోతుంటాయి. కానీ యూట్యూబ్లో మా స్టూడెంట్స్ తోటి ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూ హెచ్జిటి పరంగా, స్కూల్ అసిస్టెంట్ పరంగా మీరు విని చూడండి, మీకు అర్థమవుతుంది. అలాంటి స్టూడెంట్స్ వాయిస్ మీరు విన్నప్పుడు మేము కూడా ఇట్లనే వచ్చిన మామూలుగా మేమెందుకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించవద్దు, అక్కడ కూడా ఉంది ఆ గోడ మీద ఫస్ట్ ర్యాంక్. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో. ఇవన్నీ మీరు విని మళ్ళా చదవాలని చెప్పేసి పీఠభూమి తర్వాత మళ్ళీ మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్తే దానిని ద్వితీయ స్ఫూర్తి అంటాం. ద్వితీయ స్ఫూర్తి అంటాం. సరే, రాసిన కాబట్టి వక్రరేఖలో దీనిని ప్రారంభ దశ అంటాం, దీనిని చాంచల్య దశ అంటాం, దీనిని పీఠభూమి దశ అంటాం, దీనిని శారీరక హద్దు అంటాం. ఎలాగూ రాసిన కాబట్టి ఎగ్జాముల బిట్టు అభ్యసనము ఆగిపోయే వక్రరేఖలోని దశ ఏది అంటాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది ప్రారంభ దశ, చాంచల్య దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి, శారీరక హద్దు. క్వశ్చన్ అడుగుతున్నా, ఈ పక్కన చూపించిన అభ్యసన వక్రరేఖలోని ఏ దశలో అభ్యసనం ఆగిపోతుంది? మాట్లాడాలి మీరు. 1 ప్రారంభ స్ఫూర్తి, పీఠభూమి దశన, ద్వితీయ స్ఫూర్తి, ఏది కాదా? పీఠభూమి దశ. పీఠభూమి దశలనే ఆగిపోతే ఈ వక్రరేఖ ఈడికే ఆపాలి. మరి ఈ దానికి ఎందుకు గీసిన వచ్చి చెడుపుదురు. మరి ఇక్కడి దాకా ఉంది అంటే ఇంకా ఉంది అని అర్థం, ఆగిపోలేదని అర్థం. షీ రెస్పాండెడ్, కరెక్ట్గానే రెస్పాండ్ అయినావు. మెజారిటీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పీఠభూమి దశ దగ్గర అభ్యసనం ఆగిపోయింది అనుకుంటారు. ఆగిపోయినట్లు అనిపించింది. ఆగిపోయింది వేరు, ఆగిపోయినట్లు అనిపించింది వేరు. మన ఊరికి ఆర్టీసీ బస్సు వస్తుంది, అది ఆడనే ఆగుతుంది రాత్రిపూట, ఆగి నిద్రపోతుంది. ఊర్లలో అయితే ఏమంటారంటే బస్సు ఈయనే నిద్రపోతుంది అంటారు. నిద్రపోతుంది అంటే మనం గుర్రు కూడా పెడుతుందా అనొద్దు. నిద్ర పెడుతుంది అంటే మనిషి లెక్క నిద్రపోతుందని కాదు అర్థం, ఆడ ఆగి తెల్లారిపోతుందని అర్థం. అదే సిటీ బస్సు అయితే హైదరాబాద్లో అట్లొచ్చి ఆగినట్టు చేస్తారు. నువ్వు ఉన్నటువంటి తెచ్చిన 4 బస్తాలు అందులో వేసి ఎక్కుదామని చూసేలో బస్సు వెళ్ళిపోతాడు, సామాన్ ఫ్రీగా పోతుంది, మనిషి ఏమి ఈయనే ఉంటాడు. మరి ఆగిపోయినట్లుంటుంది తప్ప ఆగదు సిటీ బస్సు. అట్లా పీఠభూమి దశ అనేది ఆగినట్లుంటుంది తప్ప ఆగదు. ఆగేది ఎక్కడ అంటే శారీరక హద్దు. దీనిని ప్రజ్ఞ దగ్గర బిట్టు కనెక్ట్ చేస్తాడు. ప్రజ్ఞ దగ్గర బిట్ ఎట్లా కనెక్ట్ చేస్తాడు సార్ అంటే ఈ క్రింది వాణిలో వ్యక్తుల యొక్క ప్రజ్ఞా వ్యత్యాసాలను బట్టి, వైయక్తిక భేదాలను బట్టి కనిపించే అభ్యసన వక్రరేఖ దశ ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రజ్ఞా వైవిధ్యాలను బట్టి, వైయక్తిక భేదాలను బట్టి అభ్యసనం కనిపించే అభ్యసన దశ వక్రరేఖలో ఈ క్రింది వానిలో డాష్ 1 ప్రారంభ స్ఫూర్తి, 2 చాంచల్య దశ, 3 4 శారీరక హద్దు అంటాడు. ప్రారంభ స్ఫూర్తి అందరికీ ఉంటుంది. అంటే మీరే వచ్చిన ఫస్ట్ రోజు చాలా గొప్పగా అనిపిస్తారు. 2వ రోజు చాంచల్య దశ అంటే నాకు టెట్ వస్తుందా రాదా, ఏంది నా పరిస్థితి అని భయపడుకుంటా జీవితం. పీఠభూమి దశ, ఓరమ్మ ఇది మనతోటి అయ్యేటట్టు లేదనిపిస్తుంది. మళ్ళీ నీకే వస్తుంది. మా క్లాసులు వినడం ద్వారా, చదవడం ద్వారా, పక్క వాళ్ళ ద్వారా
గతంలో ఉన్న విజేతల ద్వారా మళ్ళీ నువ్వు ద్వితీయ స్ఫూర్తి పొందుతావు. ఒక దశకు వచ్చినాక శారీరక హద్దు ఎంత ప్రయత్నించినా ఆగిపోతుంది. హై ఇంటెలిజెంట్ అనే వానికి 100 మార్కుల డిఎస్సి పేపర్లో 90 వస్తే, మామూలు యావరేజ్ ఇంటెలెక్చువల్ వానికి 80 వస్తే, లో ఇంటెలెక్చువల్ వానికి 50-60 వస్తాయి. దాన్ని ఎవరేం చేయలేరు. అంటే ప్రజ్ఞా వ్యత్యాసాలను బట్టి కనిపించే వక్రరేఖ దశ శారీరక హద్దు. రకరకాల అప్లికేషన్స్ స్టార్ట్ చేయవచ్చు. లాస్ట్ బీ అలర్ట్, ఇట్స్ ద క్లాస్ రూమ్. హెచ్చరిక, ఓకేనా? సభా మర్యాద కోల్పోవాల్సి వస్తుంది నువ్వు తర్వాత. క్వశ్చన్ నెక్స్ట్ ఏమొస్తుంది సార్ అంటే, ఉపాధ్యాయుడు ఈ క్రింది ఏ సందర్భంలో మార్గదర్శకత్వాన్ని ఇవ్వవలసి వస్తుంది? ఉపాధ్యాయుడు ఈ క్రింది ఏ సందర్భంలో మార్గదర్శకత్వం ఇవ్వాల్సి వస్తుంది? 1 పీఠభూమి దశ, 2 ప్రారంభ స్ఫూర్తి, 3 ద్వితీయ స్ఫూర్తి, 4 శారీరక హద్దు అంటాడు. ఆన్సర్ పీఠభూమి దశ. ఎందుకంటే విద్యార్థి అనేవాడు మొత్తం శక్తులు కోల్పోయి నా వల్ల కాదేమో, నేను చదవలేనేమో అనుకున్నప్పుడు ఉపాధ్యాయునిగా నువ్వు మార్గదర్శకత్వం ఇవ్వవలసి వస్తుంది. ఇలాంటివన్నీ నీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే అభ్యసనం అనే పాఠంలో జస్ట్ ఒక చిన్న 10-15 మినిట్స్ బిట్టది. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. విద్యార్థులు బెల్లు కొడితే పాఠశాలకు రావడం అన్నది ఈ క్రింది ఎవరి సిద్ధాంతంపై ఆధారపడ్డదంటాడు? పావ్లోవ్ సిద్ధాంతం. పావ్లోవ్ అనేవాడు ఏం చేసిండంటే వ్యక్తుల యొక్క జీవితాన్ని కండిషన్ చేశాడు. 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రోడ్డుపై సిగ్నల్ పడగానే వాహనాలు ఆగిపోవడం శాస్త్రీయ నిబంధన. కమాండర్ కాషన్ ఇవ్వగానే రష్యా వాడు ఉక్రెయిన్పై బాంబును విసిరివేయడం అన్నది పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన. సైరన్ మోగగానే ముంపు ప్రాంతాలలో ఉన్న వాళ్ళు తుఫాను సమయంలో బయటికి రావడం శాస్త్రీయ నిబంధన. అంబులెన్స్ శబ్దం వినగానే వాహనాలన్నీ పక్కకు జరగడం శాస్త్రీయ నిబంధన. జెండా ఎగరగానే విజిల్ మోగగానే వేలాది మంది వ్యక్తులు లేచి నిలబడి జనగణమన వాడడం శాస్త్రీయ నిబంధన. అన్నీ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్సు, లాయర్సు, కలెక్టర్సు, వివిధ వ్యక్తులు యూనిఫామ్ ధరించడం అన్నది శాస్త్రీయ నిబంధన. పీఈటీ విజిల్ ఊదగానే పిల్లలందరూ వేగంగా వచ్చి మార్చ్ పాస్ట్లో లైన్లో నిలబడడం శాస్త్రీయ నిబంధన. పోలీసు వాహనం రాగానే వ్యక్తులందరూ అలర్ట్ కావడం శాస్త్రీయ నిబంధన. ఇట్లా వందల వేల ఉదాహరణలు మనం ఇవ్వవచ్చు. ఇలా వ్యక్తుల ప్రవర్తనను కండిషన్ చేసిండు. తాను రాసిన గ్రంథం పేరే కండిషనింగ్. కండిషనింగ్ అనే గ్రంథం రాసిండు. రాసిన వ్యక్తి ఎవరు అంటే పావ్లోవ్ అనే వ్యక్తి రాసిండు. పావ్లోవ్ అనే వ్యక్తి చేసినటువంటి ఈ ప్రయోగాలను సైకాలజీలోకి తీసుకొచ్చిన వాడెవడు అంటే వాట్సన్. ఎంతో బాగా అద్భుతంగా చదివే ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళగానే ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ వలన చదువంటే భయపడింది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఎంతో ప్రతిభావంతురాలైనటువంటి ఒక విద్యార్థిని ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళగా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ వలన చదువంటే భయపడింది. ఆమెకు మొదలు చదువంటే ఇష్టమా భయమా? ఫస్ట్ ఆన్సర్ మీ. ర్యాగింగ్కి ఏమైంది? ఆ భయాన్ని దేనికి ఆపాదించుకుంది? మాట్లాడాలి. చదువుకు ఆపాదించుకుంది. ఏ భయం దానికి ఉండాలనో కాకుండా వేరే భయాన్ని ఆపాదించుకుంటే ఆ సిద్ధాంతాన్ని చెప్పింది వాట్సన్. ఈ ఎగ్జాంపుల్ 2012లో నేను క్లాస్ రూమ్లో ఇస్తే యాజ్ ఇట్ ఈజ్గా అది బిట్ అయ్యింది ఆ సంవత్సరం టెట్టులో. ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక లెక్చరర్ క్లాస్ రూమ్లో మాట్లాడిన ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్స్లో అక్కడ దిగిందంటే వాట్ ద గ్రేట్ అసెస్మెంట్
ఎంత గొప్పగా మనం క్లాస్ రూమ్కు కనెక్ట్ అయినామనేది మనం చెక్ చేసుకోవాలి. కట్ చేస్తే కార్యసాధక నిబంధనం ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. కంప్యూటర్ ముందు పెట్టుకొని పిల్లవాడు నేర్చుకునే అభ్యసనం, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం, ఈ క్రింది ఎవరి సిద్ధాంత అనువర్తనం? 1 పావ్లోవ్, 2 వాట్సన్, 3 స్కిన్నర్, 4 ఏది కాదు అంటే ఆన్సర్ స్కిన్నర్. కొంతమందికి ఫోన్లలో దిక్కుమాలిన ఆటలు ఆడి పైసలు పోగొట్టుకుంటారు. పైసలు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు, సైబర్ పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అదొకటి ఇదొకటి ఆన్లైన్లో ఓపెన్ చేస్తే ఏదో ఒక దిక్కుమాలిన యాప్ ఓపెన్ అవుతాడు. అందులో వాడు ఏమడుగుతాడంటే, మేము అడిగిన క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చెప్తే నీకు బహుమతి వస్తుంది అంటాడు. లేకపోతే ఒక స్పిన్ ఉంటుంది, స్పిన్నర్, అది తిరుగుతూ ఉంటుంటుంది. దేన్నన్నా ఒకదాన్ని టెక్కిన ప్రెస్ చేస్తే మీకు 50 రూపాయలు టాక్ టైం వస్తుంది అంటాడు. అనగానే పోయింది అంత ఒక ఫ్రీనే కదా అని టెక్ని ఇట్లా అంటాడు. అనగానే 50 రూపీస్ అకౌంట్లో పడతాయి. అరే కథ చల్లకుండా అని మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకో స్పిన్ వస్తుంది. మళ్ళీ ఈసారి అంటే 1000 రూపాయలు వస్తాయి. బాగుందిగా అని ఈసారి మళ్ళీ ఇట్లా అని అకౌంట్ నెంబర్ ఇవ్వ అంటుంది. అకౌంట్ నెంబర్ ఇచ్చి టెక్ అనగానే ఈసారి వచ్చేది కాగా ఉన్నాయని పోయి 0 అని చెప్పి ఫోన్ తెల్లగా అవుతుంది, ముఖం తెల్ల ముఖం అవుతుంది. వెంటనే యూట్యూబ్లో ఆన్లైన్లో డబ్బులు కోల్పోతే ఎవరిని అడగాలని చూస్తుంటాడు. ఇక అది వదిలేస్తాడు, ఇది చూస్తాడు. వెంటనే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్, సైబర్ పోలీస్ స్టేషన్కు స్పీడ్గా బండి వేసుకొని పోయి స్టాండ్ కూడా అక్కడ పడేసి భీమ్లా నాయకుల పవన్ కళ్యాణ్ దుంకినాడు. దుంకి వెంటనే వచ్చి పైసలు పోయినాయి సార్ అంటాడు. అప్పుడు అక్కడ సైబర్ సిఐ ఇది ఏ సిద్ధాంతం అంటాడు. ఏం సిద్ధాంతం సార్, నేను చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అంటాడు. టెట్టు రాసినవా రాయలేదా అంటాడు. నేను ఏమడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు సార్ అంటాడు. ఎన్ని పైసలు పోయినాయి అంటాడు. 1,00,000 పోయినాయి సార్ అంటాడు. 10,000 పెట్టి టెట్ కోచింగ్ పోతే అయిపోయేదిగా అంట. నువ్వు పోయినవా సార్ అంటే నేను పోయినాగా అంటాడు. ఏం సార్ అంటే నోట్స్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఏంటిది సార్ ఇదంతా అంటే వ్యక్తి మొదట స్పందించిన తర్వాతనే ఉద్దీపన వస్తే దానికి ఎవరిని తప్పు పడతామే? నువ్వు స్పిన్నర్ నువ్వు ప్రెస్ చేసినావు, కార్యసాధక నిబంధనలో కూడా పావురం ఫస్ట్ పడిచింది. ఇక్కడ నువ్వు రెస్పాండ్ అయినావు, అక్కడ అది రెస్పాండ్ అయింది. స్కిన్నర్లో లాస్ట్ అక్షరం ఆర్ అంటే నువ్వు చెప్పింది ఆర్ సిద్ధాంతం అంటే నువ్వు కార్యసాధక నిబంధన. సార్ నేను టెట్ కోచింగ్ రాలేదు సార్, నా పైసలు పోయినాయి, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అంటే ఇప్పటికీ మునిగిపోయింది ఏం లేదు, పో కోచింగ్ పో అని చెప్పి పంపిస్తాడు. దీనిని బట్టి ఈ దిక్కుమాలిన యాప్లు ఓపెన్ చేసి అందులో పైసలు పోగొట్టుకుంటే అది ఏ సిద్ధాంతం అంటే మీరు చెప్పాలి. స్కిన్నర్ కార్యసాధక నిబంధనం. అతి పొడవైన నది అనగానే ఒక పిల్లవాడు లేచి నైలు నది సార్ అనగానే ఇంకా బట్రా గిఫ్ట్ అని చెప్పి చేతిలో ఒక పెన్ని సిరేషన్. అతి పెద్ద ఎడారి అనగానే ఒక పిల్లగాడు లేచి ఏంటిది అనగానే ఇంకో గిఫ్ట్ తీసేసాడు. ఇక ఇట్లనే తన ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు ఒక టీచర్. విద్యార్థి మొదట స్పందించినాక గిఫ్ట్ వచ్చిందా, గిఫ్ట్ వచ్చినాక స్పందించిండా? ఆన్సర్ ఇవ్వాలి మీరు. తాను స్పందించినాక సార్ గిఫ్ట్ ఇచ్చిండా? పొడవైన నదేది అని వాడు అన్నాక గిఫ్ట్ ఇచ్చిండా? గిఫ్ట్ ఇచ్చినాక నైలు నది అన్నాడా? చెప్పినాక ఇచ్చే అంటే విద్యార్థి మొదట స్పందించే అభ్యసన సిద్ధాంతం క్రింది వానిలో క్యా హై హిందీలో అడుగుతాడు. 1 శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం, 3 పరిశీలనాత్మక అభ్యసనం, 4 పంచమేళ సిద్ధాంతం అని అనుకో. ఆన్సర్ అప్పుడు ఏమవుతుందంటే కార్యసాధక నిబంధన. ఈ బిట్టును రకరకాలుగా వ్యక్తిని ఎప్పుడు చురుకుగా ఉంచేది, యాక్టివ్గా ఉంచేది ఈ క్రింది వానిలో డాష్. 1 శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం. ఆన్సర్ కార్యసాధక నిబంధనం. జీవి స్తబ్దంగా ఉంటుంది. 1,50,000 రూపాయల బండి వేసుకొని స్పీడ్కి వచ్చి రెడ్ లైట్ వలగానే ఆగిపోగానే ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? ఇది శాస్త్రీయ నిబంధన కాబట్టి నువ్వు డల్గా ఉన్నావు అన్నాడు. నువ్వు కూడా రాసినావా సార్ టెట్ అంటే రాసినా అని చెప్పి తన టెట్ స్కోర్ కార్డు తీసుగా అని చూపించాడు.
ఎవరు అతీతంగా టెట్కి ఇక్కడ ప్రతి ఒక్కరు రాయాల్సిందే. దిల్సుఖ్నగర్లో ఎవరున్నా లేకపోయినా సార్ వచ్చి రాసిపోవాలి. మరి ఇక్కడ ఇది స్పోర్టివ్గా చదువుతున్నాం, ఇది ట్రాఫిక్ పోలీసుని ఏం చేస్తాడు ఆయన చలాన్ వేస్తాడు అంతేగా. ఎట్లా నేను హెల్మెట్ తెచ్చి మరి కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కార్యసాధక నిబంధనల్లో జీవి చురుకుగా ఉంటాయి. హై లెవెల్ బిట్టు ఈ క్రింది వానిలో శాస్త్రీయ కార్యసాధక నిబంధనల మధ్య గల వ్యత్యాసం కానిదేది అంటాడు. అయ్యిందేదన్నా అయిపో కానిదేది అంటాడు. ఒకటి, శాస్త్రీయ నిబంధనలో జీవి స్తబ్దమైతే కార్యసాధక నిబంధనలో జీవి చురుకైనది. రెండు, శాస్త్రీయ నిబంధనలో మొదట జీవి ఉద్దీపన ఇస్తే కార్యసాధక నిబంధనలో జీవి మొదట ప్రతిస్పందన చూపిస్తుంది. మూడు, శాస్త్రీయ నిబంధనలో జీవి చూపించే అటువంటివి ఉద్గమాలైతే కార్యసాధక నిబంధనలో చూపించే ప్రతిస్పందనలు నిర్గమనాలు. నాలుగు, ఏది కాదు అంటాడు. డెప్త్ పెంచుతాడు. ఆన్సర్ ఏందని నేను అడుగుతలేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్గమాలంటే ఏందో నిర్గమాలంటే ఏందో చెప్పాలి, మళ్ళీ అది కొంత టైం పడుతుంది. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏది షార్ట్కట్ మెథడ్, ఎట్లా వెళ్తే మనం రీచ్ అవుతాం అని ఒక్కొక్క దాని నుంచి మనం క్లాస్లో డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇట్లా మాట్లాడితే సాయంత్రం అవుతుంది, తేలియారుతుంది, చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. పెద్ద విషయం కాదు. ఇప్పుడు అక్కడ గర్ల్స్ క్యాంపస్ దగ్గర ఎవడే 9వ క్లాస్ వరకు క్లాస్ నడుస్తుంది టెట్ కాబట్టి. ఇక్కడ దొరికే సౌలభ్యం ఏంటంటే రిజిడిటీ ఉండదు. మనం చదువుతున్నామే అన్నట్టు ఉండదు. ఒక్కనివే చదువుకున్నాం అనుకో, ఓ 6 పేజీలు చదివినాం అనుకో, గాలికి అవి టకటకటకటకి ఇటు పడ్డాయి అనుకో, మళ్ళీ ఇట్లా అంటుంటే అమ్మ 6 పేజీలు చదివిన అయ్యలా చాలుగా అని చెప్పి పెన్నాడ పెట్టి ఏదో పెద్ద కష్టపడ్డట్టు నువ్వు రిలాక్స్ అయ్యి అటువంటి 6 పేజీలు 20 పేజీలు 30 పేజీలు చూస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అయిపోతాయి. కానీ రిస్క్ లేకుండా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి. మనం ఒక గమ్యస్థానానికి చేరుతాం, కానీ స్కేటింగ్ చేస్తాం. స్కేటింగ్ అంటే కోచింగ్. అది పెడితే స్కేటింగ్ చేసుకుంటే ఈజీగా మూవ్ అవుతాం. కానీ ఆ స్కేటింగు క్వాలిటీ ఉన్న స్కేటింగ్ షూ అంటారు, వాటిని ఏమంటారు, అవి తెచ్చుకోవాలి. కానీ దిక్కుమాలిన వాటిని నమ్మితే ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ సభాముఖత క్లాస్ వస్తుంది. దీనికి ముందుగా మీకు ఒక మాట చెప్తున్నా. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు మార్కెట్లో కొనుక్కొని కంగారు పడకండి. తల్లి అన్నం తినిపిస్తుంటే అన్నం తినండి, అంతేగాని స్పూన్ తోటి తినిపించమని అడగకండి. దీని మీనింగ్ ఏమిటంటే స్పూన్ చెయ్యితో కలిపి తినిపించి తల్లి వండిన అన్నం తినిపిస్తే అది క్లాస్ రూమ్ నోట్స్. అట్లా కాకుండా దిక్కుమాలిన మెటీరియల్ అన్నీ బయట కొనుక్కుంటే అది కలుషితమైన స్పూన్. వాడు గొప్ప అనిపించుకోవడానికి పనికి మాలినటువంటివి ఏవేవేవో రాసి పుస్తకం అక్కడ పెడతాడు. అవి కొనుక్కొని చదివి ఏది కరెక్టో ఏది తెలియకో కన్ఫ్యూజ్ అవుతాం. గతంలో కొన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ వాళ్ళు ఇచ్చిన పుస్తకాలకు వెళ్ళి 1 కాదు 2 కాదు ఏకంగా 12 మార్కులు తప్పుడు సమాధానాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఫేక్, ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఫ్యాక్ట్. 12 మార్కులు ఫేక్ సిలబస్ తోటి పుస్తకం ఇస్తే దానిని చదివిన పిల్లవాళ్ళు ఉద్యోగం రాకపోవంగా కోల్పోయి. దట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. నీడ్ నాట్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్. Pay your attention in the classroom and follow the lecturer's mentorship and continue that running notes. చక్కగా చదవండి, మేమే నోట్స్ రాయిస్తాం, మేమే ఇస్తాం. ఇంత సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఆ లెక్కకు వస్తే నా పేరుతోటి కూడా పుస్తకాలు కనిపిస్తాయి, అయినా సరే కొనవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది కూడా నేను రాసింది కాదు. మరి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఫోటో ఇచ్చేసుకుంటా అంటే వేసుకోమని చెప్పిన, పైసలు ఇస్తంటే తీసుకున్నా. ఇస్తున్నావు, నేను తీసుకున్నా. కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు, చదువుకుంటోళ్ళు చదువుకుంటారు. బట్ ఇంత క్లియర్గా చెప్తున్నా, క్లాస్ రూమ్కి రండి, చక్కగా ఉపాధ్యాయుల సమక్షంలో పాఠం వినండి, తక్కువ సమయంలో ఉద్యోగం సాధించండి. స్కూల్ అసిస్టెంట్ 90,000 జీతం, హెచ్జిటి 75,000 జీతం. ఫీజు కాడికి వచ్చి డిస్కౌంట్లు కన్సెషన్లు మాట్లాడి సమయాన్ని వ్యర్థం చేసుకునేదానికన్నా పోతే పోయినాయి ఆ పైసలు.
ఆఫ్లైన్కు కోచింగ్ పెట్టండి, ఇష్టం ఉంటే ఆన్లైన్ తీసుకోండి, అన్ని ఆయుధాలను తీసుకొని ముందుకు కదలండి. మీరు మొత్తం పెట్టే పైసలు కూడా ఒక్క నెల జీతంగా యుద్ధానికి వెళ్తేప్పుడు సర్వశక్తులను తీసుకొని పోవాలి. కానీ భయపడుకుంటా సగం సగం కత్తి దొరకక ఉత్తదే కూరగాయల షాక్ పట్టుకొని పోతే అసలు పోకపోయినా ఏం లేదు, కానీ కూరగాయల షాక్ తీసుకొని పోతే అది అవతలోడేమో పెద్ద బాహుబలి కత్తి తెచ్చే, నువ్వేమో రేగర్ పత్తి పట్టుకొస్తే, రేగర్ పత్తి అనేది వెనకటికి వాడేది బ్లేడ్ అంటుందా, దాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఏది అవసరం లేదు, మీ ముందు మేమున్నాం. ఇక నీకు ఇంత ఓపెన్గా మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, సభాముఖత ఇస్తున్నా, వెతికి శోధించిన నీకు ఇంతకన్నా బెస్ట్ సైకాలజీ లెక్చరర్ కనిపించడు. ఒకవేళ ఉన్న సబ్జెక్ట్ చెప్తారు, కానీ అట్లా హ్యాపీగా సబ్జెక్ట్ ఎట్లొస్తుందో తెలియకుండా ఈజీగా మైండ్లో పడిపోయే విధానం రావాలి. అది రావాలి. దాన్ని కరతలామలకం అంటాం. అంత పెద్ద పదం ఫస్ట్ టైం చెప్పిన, మళ్ళీ చెప్పంటే నాకు కూడా కష్టం అవుతుంది. అది కరతలామలకం అంటాం. రెండోసారి చెప్పిన, మూడోసారి అడుగుతుంది ఏలం పాట కాదు, ఒకసారి చెప్పిన అయిపోయింది. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం.